వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ధన్బాద్ టాటానగర్ నుంచి అల్లెప్పి వెళ్తున్న అల్లెప్పి ఎక్స్ప్రెస్ లో ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్, ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేస్తుండగా బ్యాగులో 4 కేజీల గంజాయి పట్టుబడింది. కేరళకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తిని అరెస్ట్ చేసి పట్టుబడిన గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. రైలు మార్గం ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. Will arrive shortly on ఎక్కడి నుంచి ఎవరిది బ్యాగ్? ఈ దినము బాపట్ల ఈగల్ టీము, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది అందరూ కలిసి ట్రైన్ నెంబర్ 13351 అలపూజ ఎక్స్ప్రెస్ నందు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇంకా డాగ్ స్పాట్ ఉంది. ఆ క్రమంలో బాపట్ల నుంచి చీరాలకి తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు జనరల్ బోగిలో ఒక 4 కేజీస్ గంజా ఒక బ్యాగులో గుర్తించడం జరిగింది. ఆ బ్యాగ్ ఒక వ్యక్తిగా గుర్తించి అతని వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను కేరళ స్టేట్ సంబంధించాడు. ఇతను ధన్బాద్ నుంచి కేరళకి తీసుకెళ్ళి గంజా అమ్ముతామని జరుగుతున్న క్రమంలో మన చీరాల అదుపులో తీసుకుని అతను అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తారు.